Mukunda Jewellers, first ever factory outlet opening soon in Jubilee Hills. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఇండియా వరల్డ్స్ 5th లార్జెస్ట్ ఎకానమీ అని చెప్తూ ఉంటాము, కానీ ఓవరాల్గా ఇన్ని స్టేట్స్లో చూసుకుంటే మేజర్ కాంట్రిబ్యూషన్ ఓన్లీ 5 స్టేట్స్ నుండి మాత్రమే ఎక్కువగా ఉంది. దట్ ఒక 48% వరకు మనకు జీడిపి ఈ 5 స్టేట్స్ మాత్రమే ఇస్తున్నాయి అనమాట. అయితే ఓవరాల్ వెల్త్ మ్యాప్లో చూసుకుంటే 2025లో ఈ 5 స్టేట్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహారాష్ట్ర, కర్ణాటక, అలాగే తమిళనాడు, ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్ ఈ స్టేట్స్ ఉన్నాయన్నమాట. బట్ మేజర్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఉంటే మిగతా స్టేట్స్ ఏం చేస్తున్నాయి అండ్ మిగతా స్టేట్స్లో డెవలప్మెంట్ కానీ గ్రోత్ కానీ ఎలా ఉంది డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యూపీఎస్సీ ఫ్యాకల్టీ అండ్ మెంటార్ మమతా గారు. లెట్స్ టాక్ టు హెర్. హలో మ్యామ్. హలో అండి. సో జీడిపి కాంట్రిబ్యూషన్లో ఇండియాలో చూసుకుంటే 5 స్టేట్స్ మేజర్గా ఉన్నాయి, విచ్ ఇస్ మహారాష్ట్ర. సో అగైన్ ముంబై ఫినాన్షియల్ క్యాపిటల్, మొత్తం కంప్లీట్గా బాలీవుడ్ ఉంది. అండ్ నాట్ జస్ట్ బాలీవుడ్, ఎంటైర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అవుతూ ఉంటాయి రెగ్యులర్ బేసిస్లో. అలాగే కమింగ్ టు తమిళనాడు, అక్కడ కూడా సర్వీసెస్ కానీ ఇన్నోవేషన్స్ కానీ జరుగుతూ ఉంటాయి. అలాగే యూపీ హెవీలీ పాపులస్ స్టేట్, అలాగే చాలా ఇండస్ట్రియల్ పరంగా కూడా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అవుతుంది. కమింగ్ టు గుజరాత్, అలాగే కర్ణాటక సిలికాన్ వ్యాలీ అని చెప్పుకోవచ్చు, ఐటీ హబ్ ఉంది. సో ఇంత కాంట్రిబ్యూషన్ ఈ 5 స్టేట్స్ నుండే వస్తుంటే మిగతా స్టేట్స్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది అండ్ స్పెషలీ కమింగ్ టు తెలంగాణ, వే డు వి స్టాండ్? డెఫినెట్లీ అండి. సో మనకు రీసెంట్గా రిలీజ్ చేసిన వెల్త్ మ్యాప్ 2025లో మీరు అన్న ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు బయటపడింది అనమాట. దీనివల్ల చాలామంది అనుకుంటారు, అంటే ఇన్ని స్టేట్స్ ఉన్న కంట్రీలో ఓన్లీ 5 స్టేట్స్తో మన కంట్రీ డెవలప్డ్ లాగా చెప్పుకుంటున్నామా అనేది కొంతమంది ఏం తెలియని వాళ్ళు సంతోషపడే అవకాశం ఉంది. బట్ ఇన్ రియాలిటీ మనం అది సంతోషించాల్సిన విషయం కాదు. ఈ స్టేట్స్ ఎందుకంటే ఇన్ని స్టేట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకని 5 స్టేట్స్ డెవలప్ అవుతున్నాయి, మిగతా స్టేట్స్ పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ మన అందరిలో రావాలి. ఇప్పుడు మనం ఈ స్టేట్స్ ఎందుకు డెవలప్ అవుతున్నాయి అనేది ఫస్ట్ చూడాలి. మహారాష్ట్ర పరంగా తీసుకుంటే మహారాష్ట్రలో మీరు ఇందాక అన్నట్టు ఫైనాన్షియల్ క్యాపిటల్ ఎంటైర్, అంటే ముంబై అనేది ఎలా అయితే ద వెరీ గోయింగ్ ఆన్ సిటీ, ఆ సిటీ అనేది అక్కడ ఉండడం వల్ల అన్ని ఏదైనా మీరు టూరిజం తీసుకోండి, ఫిలిం స్టార్స్ తీసుకోండి, వాళ్ళ నుంచి వచ్చే ఇన్కమ్ తీసుకోండి. మనం జీడిపి అంటాం, జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లాగా తీసుకుంటాం అనమాట. గ్రాస్ అంటే పెద్దగా, డొమెస్టిక్ అంటే విదిన్ అవర్ కంట్రీ, ప్రోడక్ట్ అంటే మనం ప్రొడ్యూస్ చేసే దాని నుంచి వచ్చే ఇన్కమ్ని క్యాల్కులేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం జీడిపి ఆఫ్ ద ఎంటైర్ కంట్రీ అనడం కంటే ఒక విలేజ్ని తీసుకుందాం, ఒక స్మాల్ విలేజ్. ఒక విలేజ్లో ఒక టైలర్, అతను టైలరింగ్ చేసి, టైలరింగ్ అనేది ఏంటి, అతను ఇస్తున్న సర్వీస్, ఆ సర్వీస్ నుంచి ఒక 10,000 ఎర్న్ చేస్తున్నాడు అనుకుందాం. ఒక షాప్ కీపర్ కూడా అతను మనకు అన్ని ప్రోడక్ట్స్ ఇస్తూ అలా ఒక 10,000 ఎర్న్ చేస్తున్నాడు అనుకుందాం. తర్వాత అదే ఊర్లో ఒక ఫార్మర్ ఉంటాడు, ఆ ఫార్మర్ కూడా అతను చేసే ప్రొడక్షన్ ద్వారా అతనికి వచ్చిన ఇన్కమ్ 10,000 అనుకుందాం. సో ఇప్పుడు జీడిపి ఆఫ్ ద విలేజ్ని మనం ఎలా చూస్తామంటే ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్, ఇన్కమ్ ఆఫ్ టైలర్, ఇన్కమ్ ఆఫ్ షాప్ కీపర్, వీళ్ళు ముగ్గురిని కలిపితే మనకు 30,000 వస్తుంది. జీడిపి ఆఫ్ ద విలేజ్ 30,000. అలా మన అందరి జీడిపి, మన అన్ని స్టేట్స్ జీడిపిని కలిపితేనే జీడిపి ఆఫ్ అవర్ కంట్రీ వస్తుంది అనమాట. ఇందులో పర్ క్యాపిటా ఇన్కమ్ అని ఒకటి అంటాం. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటంటే జీడిపి ఆఫ్ ద ఎంటైర్ కంట్రీ ఉంది కదా, బై ఒక సింగిల్ పర్సన్, అంటే నాది ఎంత, నా ఇన్కమ్ ఎంత, ఎంటైర్ కంట్రీలో నా కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది పర్ క్యాపిటా ఇన్కమ్. ఓకే, సో ఈ టర్మ్స్ క్లియర్ కదా. ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు ఈ జీడిపి అనేది ఇప్పుడు ఒకటే విలేజ్ నుంచి వస్తే మరి మిగతా విలేజెస్ ఏమైపోవాలి? అలా మనకి ఇప్పుడు జరుగుతుంది. మహారాష్ట్ర ఎందుకు అంటే ఐటీ కంపెనీస్, మనం ఇందాక అనుకున్నట్టు మొత్తం ఎంటైర్ ఫిలిం నగర్, మన హైదరాబాద్లో ఫిలిం నగర్ అంటే మనకు తెలుసు, మనం అది ఒక డెవలప్డ్ ఏరియా లాగా చూస్తాం. మరి ఎంటైర్ ముంబై ఇంటర్నేషనల్ లెవెల్లో అది ఫేమస్ అయిన ప్లేస్, అలా తీసుకోవచ్చు. తర్వాత అక్కడ కూడా కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇన్ పూణే. ఆ డెవలప్మెంట్ ఉంది, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఉంది. నెక్స్ట్ మన తమిళనాడు సౌత్కి వస్తే సౌత్లో 2 స్టేట్స్ ఉన్నాయండి, ఒకటి తమిళనాడు, ఇంకోటి కర్ణాటక. మీరు ఇందాక అన్నట్టు కర్ణాటక ఇస్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ అవర్ కంట్రీ, ఐటీ సెక్టర్, బెంగళూరు, సర్వీసెస్, టెక్నాలజీ పరంగా టోటలీ ఫుల్లీ డెవలప్డ్. మన ఎంతోమంది ఎంప్లాయీస్ కూడా, ఈవెన్ మన స్టూడెంట్స్ కూడా దే ప్రిఫర్ గోయింగ్ టు బెంగళూరు. సో దానివల్ల అది డెవలప్ అవుతుంది. తమిళనాడు టూరిజం, ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఎంతోమంది ఈవెన్ విదేశాల నుంచి కూడా వస్తారు. సో టూరిజం కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ట్రెడిషన్స్ పరంగా తమిళనాడు ఈజ్ వెల్ నోన్. ఆ రకంగా దట్ ఈస్ డెవలపింగ్. గుజరాత్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి గుజరాత్లో. అమూల్ కంపెనీ మన ఎంటైర్ కంట్రీకి మిల్క్ ప్రొడక్షన్ కదా, అది మొత్తం అదే చేస్తుంది. సో ఇలా గుజరాత్ ఉంది. ఉత్తరప్రదేశ్, ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ వస్తుందండి, ఉత్తరప్రదేశ్ అనేది ఇంతకుముందు ఒక పూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్టేట్ లాగా తీసుకునే వాళ్ళం, అంటే అది మోస్ట్ పాపులర్ స్టేటే, బట్ స్టిల్ ఎకనామికల్లీ కొంచెం లోలో ఉంది. మరి అదెందుకు, వై ఈజ్ ఇట్ గివింగ్ మోర్ ప్రొడక్షన్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ అనే క్వశ్చన్ వస్తుంది. బికాస్ ఆఫ్ డైవర్సిటీ. ఎక్కువ మంది మనుషులు ఉండి
ఆల్రెడీ ఎక్కువ మంది మనుషులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇందాక మీకు ఒక విలేజ్ లో మూడు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అదే యూపీలో మీరు డైవర్స్ గా ఆలోచించండి, ఎన్ని ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోడక్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో దాని ద్వారా వాళ్ళకు వచ్చే ఇన్కమ్ కూడా మనం కలుపుతున్నాం. ఒక్కొక్క ఇండివిజువల్ ఇన్కమ్ తక్కువ ఉండొచ్చు యూపీలో, బట్ మనం ఓవరాల్ స్టేట్ ఇన్కమ్ చూసేటప్పుడు పాపులేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళందరిది కూడా యాడ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, దీని వల్ల మనకు ఆ యూపీ టాప్ 5 లో ఉంది. ఇవన్నీ ఉన్నాయి. లెట్ us కమ్ టు అవర్ ఓన్ స్టేట్ తెలంగాణ. మరి తెలంగాణ ఎందుకు లేదు? మనం తెలంగాణలో ఇంత డెవలప్మెంట్ చూస్తున్నాం. ఇప్పుడు మన రీసెంట్గా కూడా తెలంగాణ గవర్నమెంట్ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ఒకటి కండక్ట్ చేస్తోంది. మరి ఎందుకు మనం లేము అంటే మన దగ్గర అన్ని ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్ ఉంది, కానీ దాన్ని మనం ఇంకా యూజ్ చేసుకోవడానికి మనకి గ్యాప్స్ అనేవి ఉన్నాయి, ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఆ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేయడానికే మనం ఇప్పుడు బిజినెస్ మెన్ని, ఇన్వెస్టర్స్ని మన స్టేట్కి ఇన్వైట్ చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ రిపోర్ట్ వచ్చినప్పుడు మన తెలంగాణ డెఫినెట్లీ టాప్ 5 లో ఉంటుంది, నా మాట గుర్తుపెట్టుకోండి. బట్ ఆ గ్యాప్స్ అన్నారు కదా మ్యామ్, సో ఆ గ్యాప్స్ ఏంటి, ఏమై ఉండొచ్చు ఎగ్జాక్ట్లీ? ఆ గ్యాప్స్ ఎలా అంటే ఇప్పుడు మనకి ప్లాట్ఫామ్, సపోజ్ ఐటీ సెక్టర్ తీసుకుందాం. మనం ఈ ఐటీ హబ్ అనేది మన తెలంగాణలో ఆల్రెడీ ఫామ్ అయిపోయింది. బట్ హౌ మెనీ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఐటీ సెక్టర్? స్కిల్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐటీ. మన దగ్గర సెక్టార్ మాత్రమే ఉంది, కానీ స్కిల్డ్ ప్రొఫెషనల్ లేరు. సో గవర్నమెంట్ దేని మీద ఫోకస్ చేయాలి? వచ్చే ఎంప్లాయీస్కి అంటే స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద కూడా ఫోకస్ చేస్తే ఇదే స్టూడెంట్స్ ఐటీ సెక్టార్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ సెక్టార్ డెవలప్ అవుతుంది. అండ్ వీళ్ళకి స్కిల్ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ బూస్ట్ అవుతుంది. బికాస్ దే విల్ బి మెనీ కంపెనీస్ హూ కమ్ ఫార్వర్డ్ టు గివ్ ఎంప్లాయ్మెంట్ టు దీస్ పీపుల్. అవునా? అలా ఎంప్లాయ్మెంట్ బూస్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్ సెక్టార్ తీసుకోండి, మనకు స్కాలర్షిప్స్ అవన్నీ ఇస్తున్నాం, బట్ స్టూడెంట్స్ దాన్ని ఎంత యూస్ చేసుకుంటున్నారు, స్టూడెంట్స్ ఆపర్చునిటీస్ ఎంత తీసుకుంటున్నారు? స్టేట్ గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఇస్తోంది, బట్ స్టూడెంట్స్ తీసుకుంటున్నారా? వాళ్ళకి ప్రాపర్గా టీచ్ చేసే పెడగోగి అంటాం, టీచర్స్ ఫెసిలిటీస్, టీచర్స్ బాగా టీచ్ చేస్తున్నారా అనేది. టీచర్స్ బాగా టీచ్ చేయట్లేదంటే దానికి ఇంకో కారణం ఏంటి? టీచర్స్కి ట్రైనింగ్ సరిగా అవ్వకపోవచ్చు, టీచర్స్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ సాలరీస్ అనుకోవచ్చు. బికాస్ వాళ్ళ సాలరీస్ బాగాలేకపోతే మేము ఎందుకు టీచ్ చేయాలి, మేము వేరేది చూస్ చేసుకుంటాం అనుకుంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్. మన దగ్గర ఇండస్ట్రీస్కి ల్యాండ్ ఉంది, ప్లేస్ ఉంది, బట్ ఇండస్ట్రీస్ ఆర్ నాట్ కమింగ్ అప్. ఎందుకు అంటే ఇన్వెస్టర్స్ లేకపోవడం. సో ఇప్పుడు మన తెలంగాణ ఏం చేస్తుంది? వీఆర్ ఓపెనింగ్ ద గేట్స్ ఫర్ ఇన్వెస్టర్స్. మేము మీకు బిజినెస్ ఫ్రీ మోడల్స్ ప్రొవైడ్ చేస్తాము, మీకు అన్ని ప్రాపర్గా ఇన్సెంటివ్స్తో మేము మంచి ప్లాట్ఫామ్ మీకు ఇస్తాము, మీరు డెవలప్ అవుతారు, మమ్మల్ని డెవలప్ చేయండి. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఫాస్ట్ పేసింగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఓవరాల్ గా చూసుకున్నా మ్యామ్, ఇప్పుడు కంట్రీ మొత్తంలో చూసుకున్నా ఇంత పెద్ద హైదరాబాద్ లోనే కొన్ని ఇంకా చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి, అక్కడ అండర్ డెవలప్డ్ ఉన్నాయి. అలాగే ముంబైలో చూసుకున్నా అటు ఇంత ఫుల్ ఫ్యాన్సీ కైండ్ ఆఫ్ వరల్డ్ ఉన్నా కూడా సో ఇంత అది కూడా అవ్వట్లేదు కదా మ్యామ్. సో అంటే అక్కడ ఎలాంటి ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు రూల్స్? దీన్ని మనం ఇన్క్లూజివ్ టర్మ్ అంటామండి, ఇన్క్లూజివ్ డెవలప్మెంట్. ఇన్క్లూజివ్ అంటే ఏంటంటే ఇప్పుడు లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్తో కంపేర్ చేస్తారు. హైదరాబాద్ ఈజ్ ఎ మెట్రోపాలిటన్ సిటీ. మరి మన తెలంగాణలో ఒక లాస్ట్ రిమోట్ ఏరియాలో ఉన్న విలేజ్ కూడా ఇందులో భాగం తీసుకుంటుంది అన్నప్పుడే తెలంగాణ ఈజ్ ఇన్క్లూజివ్లీ డెవలప్డ్ అంటాం మనం. ఓకే, ఆ ఇంక్లూసివిటీ అనేది మన ఎంటైర్ కంట్రీలో రావాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ 5 to 10 స్టేట్స్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ అదర్ స్టేట్స్. చిన్న చిన్న స్టేట్స్లో కూడా మనం ఇలాంటి సెక్టార్స్కి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసేలాగా గవర్నమెంట్ చేయాలి, కొన్ని స్కీమ్స్ తీసుకురావాలి. ఇప్పుడు మనము విమెన్ ఎంపవర్మెంట్ అంటామండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, ఈజీగా అర్థమవుతుంది. ఎందుకని విమెన్ ఎంపవర్మెంట్? విమెన్ ఎంపవర్మెంట్ అంటే విమెన్ అందరూ మెన్ని డామినేట్ చేయాలని కాదు. విమెన్ కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నారు, మెన్కి ఈక్వల్ లెవెల్లో వాళ్ళు రావాలి అంటే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. దట్ ఈస్ విమెన్ ఎంపవర్మెంట్. అంతేకాని విమెన్ గట్టిగా మాట్లాడాలి, విమెన్ డామినేట్ చేయాలి, దట్ ఈస్ నాట్ విమెన్ ఎంపవర్మెంట్. ఎలాగైతే మనం విమెన్ ఎంపవర్మెంట్తో విమెన్ని ఈక్వల్ ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చినప్పుడు ఎంటైర్ కంట్రీ డెవలప్ అవుతుందో, సిమిలర్లీ ఇలా లోవెస్ట్ గ్రోత్ ఉన్న స్టేట్స్ని కూడా మనం పెద్ద గ్రోత్ ఉన్న స్టేట్స్కి ఈక్వల్గా తీసుకురావాలంటే ఏం చేయాలి? ఆ స్టేట్స్ని ఎంపవర్ చేయాలి. వెరీ వెల్ సెడ్ మ్యామ్, క్లియర్ గా అర్థమైంది. బట్ ఫైనలీ ఆ లాస్ట్ మైల్ అండ్ ఆల్సో డెవలప్మెంట్ అనేది లాస్ట్ పర్సన్ వరకు రీచ్ అయితే ఇట్స్ డెవలప్మెంట్. Yes. Then ma'am, nice talking to you. Nice talking to you, Johnny. Thank you.